నుండి చెప్తున్నాను, ఈ ఆటగాడికి సంబంధించిన బరువు విషయంలో ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే కౌంటర్ కు వెళ్లి చెక్ చేసుకోండి. మనమే ఇక్కడ నంబర్ 1 టీం, దానికి తగ్గట్టే మనం తాడు లాగాలి. మనం ఇక్కడికి వచ్చింది కూడా కప్పు కొట్టడానికి, అంతకు మించి మనకేమీ అక్కర్లేదు. ఇది ఈ సీజన్ లో జరిగే చివరి పోటీ. ఇందులో కూడా మనమే గెలిచామంటే ఈ సీజన్ లో అన్ని మ్యాచ్లు గెలిచిన టీం మందవుతుంది. వరుసగా 56 గెలుపులు. మనల్ని మనమే ఓడించగలం, ఇంకెవరూ ఓడించలేరు. దాన్ని మనం నిరూపించాలి. ఆ తర్వాత మీకెప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను, ఒక అంగుళం తాడును వదలడం కంటే చావడమే మేలు. ఇప్పుడు పాల్గొనబోతున్న జట్టు వాళ్ళకి చప్పట్లతో ఆహ్వానం పలకండి. ఇప్పుడు 2 టీంలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు సంకమై జట్టు వస్తోంది, వారికి కూడా ఆహ్వానం పలకండి. అంతవరకు వేచుకుంటండి. రసవత్తరంగా సాగబోతోంది. 2 టీముల్లో హేమహైమి లాంటి వ్యక్తులుంటారు. ఎటువంటి టీంతోనైనా సరే ఎదుర్కొని చాణిక్యంగా నైపుణ్యంగా విజయం సాధించగల హేమహేమీలున్నారు. ఇప్పుడు ఈ విజయం ఎవరిని వరిస్తుందన్నది చూసి తెలుసుకుందాం. రండి, విజయం కోసం పరితపించే టీం ఇప్పుడు గెలుస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. మరొక వైపు అలా కోటయం. 2 వైపులా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పోటీ మొదలైతే ఉత్కంఠంగా సాగుతోంది. చూడండి, పెంచిపోతుంది. ఇరువైపులా వాళ్ళు పట్టును ఏమాత్రం వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇందులో సమదేనన్న భావనతో వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను గట్టిగా పట్టుకో. రే ఏంట్రా చూపు, పోరా. గట్టిగా లాగండ్రా. లాగండ్రా. మరి కాసేపట్లో మొదటి పోటీ ముగియడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత రెడీ చేస్తున్నారు. ఏమైందిరా నీకు? వచ్చినప్పుడు నుంచి హుషారుగా లేవు. అట్లాంటిదేం లేదు. ఏంటి, తన ఇంట్లో ఒంటరిగా ఉంటారా? పర్లేదులే, చివరి పోటీయే కదా, త్వరగా ముగించుకుని వెళ్ళిపోదాం. అది కదరా, వర్షం ఎక్కువగా వచ్చిందంటే నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి. నేను తనకి ఎలియాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పాను, కానీ తను వెళ్ళదు. చూస్తూ ఉండు, మనం వెళ్లేదాకా అక్కడే ఉంటుంది. ఎలాగో వర్షం తగ్గిపోయింది కదా, ఇప్పుడు మేఘాలు కూడా వెళ్ళిపోయినాయి. నువ్వు భయపడకుండా ఉండు. ఏంట్రా, ఏమైంది? ఏం లేదయ్యా. దయచేసి ఆట ప్రాంగణాన్ని వదిలి పక్కకు వెళ్ళకూడదు.